అందరికీ శనార్థులు. మినిమేడారం జాతర సమ్మక్క సారక్క కాడికి వచ్చిన అమ్మవారికి దండం పెట్టుకొని పోదామంటని. మరి పోయిన కిత్తకు అయితే బాగానే 5 రోజులు ఉన్నా కానీ ఈ కిత్తకు ఒక 2 రోజులు అన్న చూసిపోవద్దా అమ్మవారిని అంటని వచ్చిన. జాతరకు పబ్లిక్ బాగానే పోతున్నారు. నేను కూడా పోయి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని వస్తాను బయలుదేరిన. రండి ఎట్లుందో జాతర చూద్దాం. మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మస్తు జోరుగా నడుస్తుంది. అయితే పెద్ద జాతరకు 2 ఏళ్ళు ఒకసారి ఉంటుంది. పోయిన కిత్తకు పెద్ద జాతర అయింది, ఈ కిత్తకు చిన్న జాతర. ఎందుకంటే మినిమేడారం జాతర అంటే పెద్ద పబ్లిక్ పోయిన కిత్తకు ఉన్నంత మంది ఉండరు, ఈ కిత్తకు జర తక్కువ పబ్లిక్ ఉంటారు. కానీ చాలా మంది చూడనోళ్ళు రానోళ్ళు ఉంటారు కదా. అమ్మ గంత పబ్లిక్లో మేము పోలేము అనుకున్న వాళ్ళు ఇగో ఈ మినీ జాతరకు వస్తారు. నేను గిట్లా అప్పుడు గిట్లా వచ్చినా ఇప్పుడు గిట్లా వచ్చినా. నాకు మంచిగా ఇష్టము జాతరలకు పోవుడు అంటే. నడువుండి పోదాం అట్లనే మెల్లగా. మినీ మేడారం జాతరకు పోతుంటే ఆటోలు కట్టుకొని బస్సులు కట్టుకొని బాగానే బండ్లు పోతున్నాయి. ఇక ముద్దుకు 2 మేక పిల్లలను అమ్మవారికి దండం పెట్టుకున్నట్టున్నారు. 2 మేకలను కోస్తామని ఇక్కడ ఏది చేసినా 2 చేస్తారు. 2 కోళ్ళు, 2 మేకలు, 2 కిలోల బంగారము, 20 కిలోల బంగారం. అమ్మవారికి ఆయమ్మకు 5 కిలోలు, ఈ అమ్మకు 5 కిలోలు, ఆయమ్మకు 10 కిలోలు, ఈ అమ్మకు 10 కిలోలు. ఏది చేసినా 2 చేస్తారు. వీళ్ళు ఎవరో మేకలను మొక్కుకున్నారు, 2 మేకలను తీసుకొని పోతున్నారు. జై సమ్మక్క సారక్క తల్లి. మేడారం కామానకాడికించి లోపలికి రాంగ మొదలు వచ్చేది జంపన్న వాగు. అవతల బందికించి అటు ముందుకు పోతేనేమో కనపల్లికి పోతాము సారమ్మ గుడికి. ఇగో ఇదేమో జంపన్న వాగు. ఇప్పుడైతే నీళ్లు లేవు జంపన్న వాగులా, నీళ్లు లేవు. కానీ ఇప్పుడు పబ్లిక్ షాన్ వచ్చిండ్రు కదా, మొత్తము నల్లలు ఇప్పిండ్రు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఇగో నల్లల కానీ జంపన్న వాగులో స్నానాలు చేసుకుంటున్నారు. ఇక స్నానాలు చేసుకొని మంచిగా మీదికి వచ్చి దేవునికి దర్శనం చేసుకొని వండుకొని తిని పూజ చేసుకొని పోతారు. కొంతమంది ఏమో 2-3 రోజులు ఉంటారు, కొంతమంది ఏమో దర్శనం చేసుకోగానే ఇక బయలుదేరుతూనే ఉంటారు. ఈరోజు బుధవారము. పోయిన సంవత్సరం ఈరోజు సరిగ్గా సమ్మక్క తల్లి శుక్రవారం వచ్చినుండే కదా, పున్నమి సమ్మక్క తల్లి గద్దె మీదకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు. మాగా పౌర్ణమి కదా ఈరోజు. జోరు జాతర ఉండే. గురువారం అమ్మవారు రాగానే శుక్రవారం రోజు జోరు జాతర. బుధవారము సారక్క వస్తుంది, శుక్రవారము సమ్మక్క వస్తుంది. ఆ రోజు అంతా మొత్తం రాత్రంతా గద్దెల మీదనే ఉంటారు 2 అమ్మవార్లు. శనివారం రోజు వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా జాతర సాగుతుంది. పోయిన సంవత్సరం ఫుల్ జోరు జాతర ఉండే. ఈ చేపకు మినీ మేడారం జాతర అని చేస్తారు. చిన్న జాతర కానీ పబ్లిక్ శీతము వస్తలేరు. పోయే బండ్లు పోతూనే ఉన్నాయి, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. బస్సులు కూడా కట్టుకొని వస్తున్నారు, ఆటోలు కట్టుకొని వస్తున్నారు, డిసిఎంలలో వస్తున్నారు. చాలా పబ్లిక్ వస్తున్నారు. నేను అనుకున్న చిన్న జాతర అంటే ఎక్కువ పబ్లిక్ ఉండకుండొచ్చు. మంచిగా పోయి గాలిగా అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మొక్కుకొని వద్దాం అనుకుంటే మళ్ళీ నేను ఆడికి వచ్చిన పబ్లికే కనబడతారు. నాకు అగో ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు చూడండి. బండి మీద ఆడోళ్ళు మొత్తం ఇలావడే వస్తున్నారు. మొత్తం ఆటోలు గిట్టలు కట్టుకొని కట్టెలు గిట్టెలు అని వాళ్ళ ఊర్లకేం చేసుకొని వస్తున్నారు. ఇక్కడ కొంటే పిరముంటాయి అనుకొని వస్తున్నారు పబ్లిక్ అంతా. అట్లా నడుస్తూ ఉన్నది. మొత్తం వచ్చే పబ్లిక్ వస్తున్నారు, పోయే పబ్లిక్ పోతున్నారు. అంటే ఈరోజు పూజలు చేసుకొని ఈరోజు బుధవారం కాబట్టి ఎక్కువ సమ్మక్క సారక్క తల్లికి బుధవారము శుక్రవారం పూజలు జోరుగా నడుస్తాయి కాబట్టి ఇంకా వస్తూనే ఉన్నారు. చాలా బండ్లు వస్తున్నాయి. ఆడైతే కమన్ అంటారు కదా, కమన్ కాడ అయితే చాలా మంది పబ్లిక్ మొత్తము వస్తుంటే పోలీసులు అందరు బాగానే కాపలా కాస్తుంటారు. బాగానే మంది పోలీసులు గిట్ట కనబడుతుండ్రు. ఎడ చూస్తాడా పోలీసులు నడుస్తూనే ఉన్నారు, ఆపుతూనే ఉన్నారు, జరుపుతూనే ఉన్నారు. వస్తే పోయే బండ్లకు కష్టం కాకుండా. ఇగో శీతం పోలీసులు లేరు ఈ చేపకు కూడా. ఇగో సమ్మక్క సారక్క గద్దెల కాడికి పోయే పెద్ద గేట్ ఇదే. ఇళ్ళకించి పోయి లోపలికి పోతే 2 గద్దెలు ఉంటాయి అమ్మవార్లయి. దేవునికి పోయిన కిత్తకు మొక్కుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పటికి ఇత్తకు మొక్కుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే కిత్త ఇట్లా దర్శనాలు చేసుకుంటా మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఈ బుడ్డదాన్ని నెత్తి మీద బంగారం పెట్టిన పిల్లెత్తి బంగారం మొక్కినట్టున్నారు వాళ్ళు. మంచిగా దాన్ని నెత్తి మీద బంగారం బేటి తీసుకొని వస్తున్నారు. పిల్లగానికి కూడా నీకు కూడా మొక్కినారా? పిల్లకే మొక్కినారు. ఏడికెంచి వస్తుండ్రమ్మా? ఖమ్మం జిల్లా నుండి వస్తున్నారు. మళ్ళీ ఎన్ని కిలోలు మొక్కిండ్రు? అమ్మ ఎత్తు బంగారం మొక్కిండ్రు. అమ్మ ఏం మొక్కుకున్నట్టు 10వ తరగతి పాస్ కావాలి. ఇంటర్ సెకండ్ ఇయర్. అసలు ఏం పేరు బుజ్జి నీ పేరు? నా పేరు రజియా. రజియా. అమ్మ ఏం మొక్కుకున్నావు? ఏం కథ? మీ అమ్మ మొక్కిందా నువ్వు మొక్కుకున్నావా? ఏమని? ఇంటర్ చదవాలని మంచిగా. మరి మంచిగా చదువుతున్నావా నువ్వు? అమ్మవార్ల పేరు పాడు చేయొద్దు, బాగా గట్టిగా చదువుకోవాలి నువ్వు. మంచిగా పిల్లని తీసుకొని వచ్చిండ్రు. రజియమ్మ వాళ్ళ తల్లిదండ్రులు
ముద్దుగా ఆ పిల్లెత్తు బంగారం మొక్కుకున్నారంట. మొక్కుకొని తీసుకొని వస్తున్నారు. ఆమె ఎత్తు బంగారం తీసుకొని వస్తున్నారు. ఒక బుడ్డదాన్ని చూస్తే బొడగుండి వేసిండ్రు దీనికి మంచిగా. అంత బాగా ఆమె బాగున్నారా? ఏడికెంచి వచ్చిండ్రమ్మా? సిద్దిపేటకి నుంచి వచ్చిండ్రా? ఎందుకు దీనికి గుండు వేపించిండ్రా? ఏం మొక్కుకున్నారు? పుట్టినప్పుడు మొక్కుకున్నాం. బిడ్డ కొడుకు ఎవరు పుట్టిన మొక్కినాం. సిద్దిపేట అంటే మా మెదక్ జిల్లా ఉండే ముందు సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేట ఇల్లా ఈ బుడ్డది మొక్కినప్పుడు పుట్టినప్పుడు మొక్కుకున్నారా అంట. ఏ ఆడపిల్ల పుట్టినా మగ పిల్లగాడు పుట్టినా గానీ. ఏం పేరు మరి? భవ్యశ్రీ. భవ్యశ్రీ. బాగున్నావా బెట? మీ మన్మరాలు అమ్మ. వీళ్ళు అమ్మేది అమ్మా. ఏమేమి తీసుకొచ్చినావు మరా? పాప ఎత్తు బంగారము, నీ ఎత్తు బంగారము, పాప ఎత్తు బంగారము, ఓడి బియ్యం, ఇంకా ఇవన్నీ మొక్కుకున్నారా అమ్మ? పెద్ద యాత్రకు రాకపోతుందా మీరు మరి? ఇప్పుడు కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి మొక్కు. ఎవరికి? కొడుకు. కొడుకునే. ఏం పేరు తమ్మి నీ పేరు? సంతోష్. ఎన్నేళ్ళు ఉంటుంది తమ్మి ఇప్పుడు? 35 ఏళ్ళ కిందికేంచి సంతోష్ తమ్ముంది మొక్కు. వాళ్ళ ఇంట్లో సిద్దిపేట వాళ్ళు. ఎన్నిసార్లు వచ్చినావు తమ్మి ఇదివరకు దాకా? ప్రతి ఏడాది. మరి నీకు పిల్లలు? ఆ బుడ్డది నీదేనా? బిడ్డకు మొక్కుకున్నది ప్రతిసారి. నాకు అప్పటి నుంచి అదే స్టార్ట్. మళ్ళీ కూడా ఆమె మొక్కుంటూనే మొక్కుకుంటూనే పుట్టింది. సమ్మక్క సారక 2 కాయలు పొక్కతే భవ్యశ్రీ ఇప్పుడు. తమ్మి ఏమనిపిస్తుంది ఇక్కడ మొక్కుకుంటే? ఎట్లుంటది? ప్రతి ఒక్క కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. ఇష్టంతో మొక్కుకుంటే కంపల్సరీ ఏదైనా నెరవేరుతుంది. ఇష్టంతో నమ్ముకొని మంచిగా మొక్కుకుంటే ఏదైనా కోరిక నెరవేరుతుంది అంట.